వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లెస్ స్వర్గం. ఈరోజు అయితే టైం 9:30 అవుతుంది. నాకు నిద్ర రావట్లేదు. యాక్చువల్లీ నేను ఈరోజు వీడియో పోస్ట్ చేయను అనుకున్నాను, కొద్దిగా టైర్డ్ అనిపించింది. కాకపోతే నాకు నిద్ర రావట్లేదు. నాకు నిద్ర రాకపోతే నేనేమైనా ఊరికే ఉంటానని చెప్పండి ఫ్రెండ్స్, ఉండను కదా. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా పడుకోలేదు. చూడండి నా ఫేస్ ఎలా చూస్తున్నారు. నాకు నిద్ర రాకపోతే వాళ్ళని కూడా పడుకోనివ్వలేదు. వీడు మా ఇద్దరిని పడుకోనివ్వట్లేదు. పోనీ వీడు పడుకుంటే అలా కూడా ట్రై చేస్తే నిద్ర వస్తుంది అంటే వీడు పడుకుంటున్నాడా పడుకోవట్లేదు. ఆయన అన్నాడు నువ్వు నీ మట్టి పడుకుంటే నన్ను పని చేయనివ్వట్లేదా అన్నాడు. ల్యాప్టాప్ ఆల్రెడీ గెలికి దాన్ని పాడు చేసి పారేసాడు. అది అసలు స్క్రీన్ ఆఫ్ అవ్వట్లేదు. అది ఏమైందో తెలియట్లేదు. ఆయన బాధపడుతున్నారు. ఓకేనండి, ఇన్ని ప్రాబ్లమ్స్తో మైండ్ సెట్ కొద్దిగా రిలాక్స్ చేద్దామనేసి నేనైతే ఒక చిన్న అవి నేను చెప్తాను, నువ్వు చెప్పగలగాలి. చెప్పలేకపోయావే అనుకో, చెప్తే ఫస్ట్ బెనిఫిట్ చెప్పేద్దాం. చెప్పావు అనుకో, నేను నీకు 500 ఇస్తాను ఆన్ ది స్పాట్. అదే ఒకవేళ నువ్వు చెప్పలేకపోయావు అనుకో, నువ్వు నాకు ఏం అక్కర్లేదు, నేను ఒక చిన్న షాపింగ్ అనుకోండి, అది నాకు చేసేస్తే కాదు కదా. చెప్పితే 500 ఇవ్వడం బాగానే ఉంది. చెప్పలేకపోతే షాపింగ్ అనేది ఏంటో చెప్పావు అనుకో, అది నా బడ్జెట్ లో ఉందా లేదా మరి నేను అంత 100-200 అయితే పర్లేదు కాదు, అంత క్రూయల్ కాదు కదా. నీకు తెలుసు కదా నేను చాలా మంచిది, అందుకే సాఫ్ట్ హార్టెడ్. అందుకే ఎంతలో అవుతుందో చెప్తే అది నేను పెట్టగలను. ఓకేనండి, ఇది మా ఇద్దరి మధ్యన ఉంటేనే ఉంటది. ఇప్పుడు చెప్తాను చూడు, స్టార్ట్ చేయి. అయితే ఇప్పుడు నువ్వు చెప్తావు, దాన్ని యాస్టీజ్ గా నేను చెప్పాలి. యాస్టీజ్, ఇంకే మార్పులు, క్వశ్చన్లు, పజిల్స్ అవేం కాదు. డైరెక్ట్ నేను ఏం చెప్తాను నాకు అదే డైరెక్ట్ గా చెప్పగలగాలంటే. మూడే మూడు, ఈ మూడిట్లో ఏ ఒక్కటి నువ్వు కరెక్ట్ గా చెప్పినా నేనే నీకు 500 ఇస్తాను. ఇంత బంపర్ ఆఫర్ అనేది మూడు చెప్తే నేను ఆ మూడు చెప్పాలా? మూడు చెప్పక్కర్లేదు, మూడిట్లో ఒక్కటి కరెక్ట్ గా చెప్పగలిగినా నేను 500 నీకు ఇచ్చేస్తాను. ఏదో బాగానే ఉంది రే, చెప్పేద్దామా? కూడా ట్రై చేస్తావా? మా బాబు గడి కూడా ట్రై చేస్తాడట, చూద్దామండి వీళ్ళ బ్రెయిన్ అంతవరకు పని చేస్తుందా. ఓకేనండి బావా, ఇది వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. సరే కానీ బావా, 3 తెల్లలారి 4 ఎర్రలారి, 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 3 తెల్లలారి 4 ఎర్రలారి. చెప్పు బా స్టార్టింగ్. మామ నువ్వు ట్రై చేయి, ట్రై చేయి. ఏది 4 3 తెల్లలారి 4 ఎర్రలారి, 3 తెల్లలారి 4 ఎర్రలారి, 3 తెల్లలారి 4 ఎర్రలారి, 3 7 లారీలు అంటే అయిపోయింది కదా. అలా కాదు అయ్యా, నీకు 500 కావాలి. 7 లారీలు నీకు 500 కావాలి. 3 తెల్లలారీలు 4 ఎర్రలారీలు, 3 తెల్లలారీలు 4 ఎర్రలారీలు, 3 తెల్లలారీలు 4 ఎర్రలారీలు, 3 తెల్లలారీలు 4 ఎర్రలారీలు, 3 తెల్లలారీలు 4 ఎర్రలారీలు. ఓకే డన్, ఒకటి సాధించా. ఓకే. గాజులను కందిపప్పు కాది కింద పందుకోక, 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 గాజులను కందిపప్పు కాది కింద పందుకోక. సెకండ్ వన్, మీ అమ్మ పందికొక్క అనుకుంటుందిరా. పందికొక్క అన్నదా చూడండి. చెప్పు. ఓకే, గాదిలోని కందిపప్పు గాది కింద పందికొక్కు, గాదిలోని కందిపప్పు గాది కింద పందిపప్పు, గాదిలోని గాది గేది అనుకోని, గేది కాదు, క్లియర్గా చెప్పాలి. నువ్వు చెప్పలేకపోయావు. సో ఓకే, కనీసం 2 చెప్తే ఇస్తాను. నువ్వు చెప్పలేకపోయావు, ఒకటి అన్నట్టున్నావు కదా. ఇప్పుడు 2 వాడు చెప్తా కాబట్టి ఇప్పుడు ఇంకోటి. సరే, ఇది ఫైనల్. ఇది ఫైనల్. ఇది చెప్పగలిగితే ఓకే, నువ్వు నాకు 500 ఇచ్చేయాలి. చెప్పలేకపోతే నువ్వు అన్న షాపింగ్ నేను చేయిస్తాను. ఇది హిందీది చెప్పగలవా? తెలుగు జాతి మనది, తెలుగు జాతి నాకు పూర్తిగా తెలుగు కాదు కదా. సరేలే కానీ చెప్పింది విను. కచ్చా పేడ మే పక్కా పపేత, కచ్చా పేడ మే పక్కా పపేత, కచ్చా పేడ మే పక్కా పపేత, కచ్చా పేడ మే పక్కా పపేత. కచ్చా పచ్చా పీత గీత అంటుంది. కచ్చా పచ్చా గీత పీత అంటుంది. ఓకే, అది నీకు రాదని నాకు అర్థమైంది. తెలుగులో చెప్తాను. నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నీ నూనె నీ నూనె నేను అన్నానా, నీ నూనె నా నూనె నేను అన్నానా, నేను నీ నూనె నా నూనె నా నూనె. మొత్తం మన నూనె కదే. నువ్వు నమ్మించి కదా వీడియో రికార్డ్ అవుతుంది. నీ నూనె నా నూనె, నీ నూనె నా నూనె నేను అన్నానా, నేను నా నూనె నేను అన్నానా, నా నూనె నీ నూనె నేను అన్నానా, నేను నీ నూనె నా నూనె నా
నా నూనె. రేపు తెల్ల రేపు పద షాపింగ్కి. నీ నూనె నా నూనె ఆ నూనె నీ నూనె నా నూనె నేను అదే రేపు వెళ్ళిపోతా షాపింగ్కి. సీరియస్గా ట్రై అవ్వలేదా? నిజంగా నీ నూనె పడిపోతావురా. నీ నూనె నా నూనె నీ నూనె నీ నూనె నా నూనె నేను అన్నానా? నా నూనె నీ నూనె అన్నాను. నేను నీ నూనె నా నూనె నా నూనె మొత్తం మీద ఆ నూనె రేపు వెళ్ళి కొనుక్కుందాం పద. అమ్మయ్యా నేను రేపు షాపింగ్ మొదటి మాట మీద నిలబడితే ఒక్కటి కరెక్ట్ గా చెప్తే 500 ఇస్తాను. ఇప్పుడు తర్వాత మాట మార్చి ఓకే నేను 500 ఇస్తాను. నేను ఇచ్చేస్తాను, ఖచ్చితంగా ఇచ్చేస్తాను, ఆన్ ది స్పాట్ ఇచ్చేస్తాను. కానీ నువ్వేంటంటే నాకు ఖచ్చితంగా షాపింగ్ పట్టుకెళ్ళి నువ్వు 2 చెప్పలేప. ఇప్పుడు దీనికి కూడా అగ్రి అవ్వు, నేను ఇచ్చేస్తాను అన్నాను. మొత్తం మీద పడేది మనకి అక్కడ జోబీ లేదు కానీ రేపు బిల్లు పడుతుంది కదా. మొత్తానికైతే ఇదేనండి. నిజంగా మీకు ఇలాంటి పదాలు ఏమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఈసారి నేను పెడతాను పన్ను, అందులో నువ్వు గెలుస్తావు లేదు చూద్దాం. ఒకవేళ నేను కూడా పన్ను పెట్టాలా లేదా అనేది మీరు కామెంట్ చేయండి, చూద్దాం. అలాగే అంటారులేండి, కానీ పక్కన పెడితే హోప్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ఇలాంటి పదాలు టకటకా చెప్పగలుగుతారు. అసలు మా ఆయన లారీలు అనే మాట చెప్పలేరేమో అనుకున్నాను. లారీ 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 అనేది అతనికి పలకదేమనుకున్నాను. బాగానే పలుకుతుంది, లేకపోతే అసలు 500 కూడా వేస్ట్ అయ్యో కాదు. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇచ్చేసేయండి, అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.